హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు అయితే మా ఇంట్లో వెజిటేబుల్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ముందుగా గున్నం పెట్టుకొని ఆయిల్ కొద్దిగా నెయ్యి కొద్దిగా వేసాను. దాని తర్వాత మసాలా దీంట్లో వేయాలి. అవి చిటపట అయిన తర్వాత టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు అయితే వేస్తున్నాను. పుదీనా తేలేదు, మర్చిపోయాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీన్స్, క్యారెట్, ఉల్లగడ్డలు అయితే వేసేస్తున్నాను. తర్వాత కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ చేస్తున్నాను. ఇవైతే బాగా వేయించుకోవాలి. అలాగే కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది టేస్ట్ అయితే వెజిటేబుల్ రైస్. వీక్లీ సాటర్డేస్ అయితే మేము చేసుకుంటాము ఏదో ఒక రైస్, నాన్ వెజ్ ఉండదు కాబట్టి. సో మీరు అలా ఏదైనా డిషెస్ చేసుకొని ట్రై చేయండి. అలాగే మాకు మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, అలాగే ఇంకొకరు షేర్ చేసి మా వీడియోస్ని, మా ఛానల్ని ఎక్కువ పాపులర్ చేసేటట్టు చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇందులో సాల్ట్ అయితే యాడ్ చేసేసింది ఓన్లీ. ఇంకా వెజిటేబుల్ రైస్ అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ రైస్ కదా. ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న బియ్యం అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే నేను 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. 1కి 2, 6 గ్లాసులు అయితే నీళ్ళు పోసుకుంటాను. నీళ్ళు అయితే వేసేసాను. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. అని కరెక్ట్గా సరిపోయింది. ఇంకా దీన్ని మూతేసి దీంతో ఏం పని లేదు, పక్కన పెట్టేద్దాం. ఆయన పెట్టుకుందాం. ఫ్రెండ్స్, రైస్ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా మా అక్క క్యారీలోకి వేసుకొని కాలేజ్కి బయలుదేరడమే. ఇంకా నేనైతే అన్నం కొంచెం తినేసి వెళ్ళిపోవడమే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.
అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.